సో హాయ్ గైస్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఐఏఎం కన్సోల్ ఎలా ఉంటుంది. సో ఈ ఐఏఎం కన్సోల్లో యూజర్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, అట్లానే పర్టికులర్ యూజర్కి పాలసీస్ ఎలా ఇస్తాం అనేది నేను చూపిస్తాను ఈ క్లాస్లో. సో ఫస్ట్ ఇది ఒక ఐఏఎం కన్సోల్. సో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఈ కన్సోల్ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి అని అంటే, సో ఫస్ట్ నేను ఇక్కడ లాగౌట్ చేసి చూపిస్తాను. ఒకసారి సైన్ ఇన్ అగైన్. సో సైన్ ఇన్ టు కన్సోల్. సో మనకి వెబ్ పేజ్ ఇలా వస్తుంది, సైన్ ఇన్ కన్సోల్ వెబ్ పేజ్. సో ఇక్కడ నేను రూట్ యూజర్ ఈమెయిల్ వాడతాను. సో రూట్ యూజర్ ఇన్ ద సెన్స్ అడ్మిన్ ఈమెయిల్. సైన్ ఇన్ టు రూట్ యూజర్. So root user mail, solutions@gmail.com. సో క్యారెక్టర్ అడుగుతుంది. సో ఇక్కడ HFRTSX. సో పాస్వర్డ్. సో పాస్వర్డ్ తర్వాత నేను నా దానికి అకౌంట్కి MFA కోడ్ పెట్టుకున్నాను. సో MFA కోడ్ ఈజ్ ఎ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ అనమాట. సో సైన్ ఇన్ అయిపోయాను కదా. సో సైన్ ఇన్ అయిపోయాను. సో ఇది AWS కన్సోల్ హోమ్ అనమాట. సో మనం AWS లాగిన్ అయిన తర్వాత వచ్చే ఒక కన్సోల్ ఇది, ఓకేనా. సో ఇందులో మనం చేయాల్సింది ఐఏఎం ప్రాసెస్ చేస్తాం. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్. సో ఐఏఎం కన్సోల్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. సో ఇక్కడ మనకి ఏదైతే ప్రొఫైల్ కనిపిస్తుందో ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే మనకి ఐఏఎం కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఐఏఎం కన్సోల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఐఏఎం కన్సోల్ ఓపెన్ తర్వాత ఇక్కడ నీ అకౌంట్ నేమ్ కనిపిస్తుంది, నీ ఈమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది. సో నీ AWS అకౌంట్ ఐడి అనమాట, ఇది అకౌంట్ ఐడి కనిపిస్తుంది. ఓకే. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పాను కదా. సో ఇది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్సెస్కి ఇది నేను ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి నాకు వస్తుంది. ఓకేనా. చలో ఇప్పుడు ఈ ఐఏఎంలో యూజర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అట్లానే యూజర్కి సంబంధించిన వాళ్ళందరికీ పాలసీస్ ఎలా అసైన్ చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. సో ఒక గ్రూప్ ఇన్ ద సెన్స్ ఏదైనా డిపార్ట్మెంట్స్ ఫర్ సపోజ్. సో IT డిపార్ట్మెంట్ ఒకటి ఇస్తాను నేను. ఈ IT డిపార్ట్మెంట్కి కొన్ని పాలసీస్ కూడా మనం యాడ్ చేద్దాం. సో IT కదా, సో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ పాలసీస్ ఇద్దాం. ఓకే. సో క్రియేట్ యూజర్ గ్రూప్కి క్రియేట్ అయింది. ఓకే. అట్లానే ఇంకో గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఇంకొకటి HR డిపార్ట్మెంట్ గ్రూప్ చేద్దాం. వీళ్ళకి HR డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యాక్స్ ఏముంటాయి, మొత్తం ఫైల్స్, షీట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో వీళ్ళకి S3 బకెట్ యాక్సెస్ ఇద్దాం. అమెజాన్ S3 సర్వీస్ ఇద్దాం. బ్యాకప్ సర్వీస్ ఒకటి, టేబుల్ సర్వీస్ ఒకటి. సో S3 ఏదైతే పాలసీస్ ఉన్నాయో ఫుల్ యాక్సెస్ ఇచ్చేద్దాం అమెజాన్ S3. సో క్రియేట్ యూజర్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సో నేను క్రియేట్ చేసిన గ్రూప్కి నేను పాలసీస్ కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఏం కావాలి, ఉన్న గ్రూప్స్లో యూజర్స్ కావాలి. యూజర్స్ని యాడ్ చేద్దాం. యూజర్స్ ఇక్కడ యాడ్ చేయాలి. సో క్రియేట్ యూజర్. సో IT డిపార్ట్మెంట్ నవీన్ వర్మ అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. సో ఈ నవీన్ వర్మ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ద AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం యూజర్ క్రియేట్ చేస్తున్నాం అని అంటే వాడికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేనేజ్మెంట్ కన్సోల్ కూడా ఓపెన్ అవ్వాలి. వాడు ఎలా ఓపెన్ చేసుకుంటాడు, మనం క్రియేట్ చేసిన ఈమెయిల్తోనే వాడు అక్కడ ఓపెన్ చేసుకుంటాడు. సో వాడికి ఒక క్రెడెన్షియల్ యాక్సెస్ ఇస్తున్నాం మనం. ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఐఏఎం యూజర్కి ఇస్తున్నాను నేను.
అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆటో జనరేట్ పాస్వర్డ్ ఉంటుంది, కస్టమ్ పాస్వర్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో నేను కస్టమ్ పాస్వర్డ్ పెట్టుకుంటా. ఆటో జనరేట్ పాస్వర్డ్ ఏంటి అని అంటే ఆటో జనరేట్ అవుతుంది మామూలుగా పాస్వర్డ్. సో వన్స్ మళ్ళీ ఆ పాస్వర్డ్ ఏదైతే అక్కడ అతను ఓపెన్ చేస్తాడో యూజర్ మస్ట్ బి క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ టైం సైన్ ఇన్ రికమెండెడ్. అక్కడ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు తను. సో ఇది. సో నాకు ఇప్పుడు అవసరం లేదు. సో నేను కస్టమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటా. నేను కస్టమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్, సో ఇక్కడ అడుగుతుంది చూడండి, సెట్ పర్మిషన్స్లో అడుగుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ పర్సన్ని ఏ గ్రూప్లో యాడ్ చేయాలి అని ఇక్కడ అడుగుతుంది చూడండి. ఇప్పుడు నవీన్ వర్మ ఉన్నాడు. సో అయితే ఐటీ డిపార్ట్మెంట్ కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్లో వేస్తాను. ఐటీ డిపార్ట్మెంట్లో వేస్తాను. సో ఇన్ ద సెన్స్ హెచ్ఆర్ ఐటీస్ రెండు రిలేషన్ కాబట్టి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా వేస్తాను. సో నెక్స్ట్ క్రియేట్ యూజర్, దిస్ ఈజ్ ఆప్షనల్ ట్యాగ్. సో ట్యాగ్ అంటూ ఏం ఉండదు. సో ట్యాగ్ పెట్టుకుంటానంటే ట్యాగ్ నేమ్ వాల్యూ కూడా ఆప్షనలే. సో నవీన్ వర్మ అని ఇచ్చేస్తా. క్రియేట్ యూజర్ క్రియేట్ అయిపోయింది. కదా. యూజర్ క్రియేట్ అయిపోయినప్పుడు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపిస్తుందా? యూజర్ నేమ్ పాస్వర్డ్. ఈ యూజర్ నేమ్ తీసుకెళ్ళి అతనికి ఇవ్వచ్చు, ఈ పాస్వర్డ్ తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి? ఈ డౌన్లోడ్ CSV ఫైల్ ఉంది కదా, ఈ CSV ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ డౌన్లోడ్ చేసుకున్న ఎక్సెల్ దాంట్లో వాడి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ సంబంధించినవి దీనిలో ఉంటాయి. సో అలా కాకుండా లేదు నేను ఒక పనిలో ఉన్నాను, నేను ఇమీడియట్గా లాగిన్ అవ్వాలి అని అంటే ఈ URL అతనికి ఇచ్చేస్తా. కన్సోల్ URL కన్సోల్ డైరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత అతను డైరెక్ట్గా వెళ్ళిపోయి దాన్ని లాగిన్ అయిపోతాడు. సింపుల్. యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని. ఓకే, ఇది ప్రాసెస్. యూజర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ యూజర్ తీసుకెళ్ళి గ్రూప్లో ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఆ గ్రూప్స్కి పాలసీస్ చాలు, డైరెక్ట్గా యూజర్స్ అందరూ ఎలా అయిపోతారు ఆ పాలసీస్కి. సింపుల్. ఓకే, చలో రైట్. ఇది ఫస్ట్ డే కాబట్టి మనం ఇట్లా చేద్దాం. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా AWS. ఓకే.